సో డీప్ ఇన్సైడ్ కశ్మీర్ వ్యాలీ లోపల పూర్తిగా భారతదేశంలో ఉన్న పహల్గాంలో నిన్న ఒక ఘాతుకమైన టెర్రరిస్ట్ చర్య అయితే జరిగింది. దాని గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను, దానికి రీజన్ ఏంటి అయి ఉంటుంది అని. అంతేకాకుండా రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన ఆసిఫ్ మునీర్ ఆయన ఇండియా పాకిస్తాన్ గురించి కాకుండా హిందూ ముస్లిం అనే ఒక సిద్ధాంత పరంగా హిందూస్ డిఫరెంట్, ముస్లిమ్స్ డిఫరెంట్, ఇదంతా రిలీజియస్ లైన్స్లోని ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఇచ్చిన స్పీచ్ అదేమైనా ఇనిషియేట్ చేసిందా? ఎందుకంటే నిన్న చెప్పినట్టు వీడియోలోని టెర్రరిస్టులు అందరూ వచ్చి వాళ్ళకి టూరిస్టుల్ని హిందువా ముస్లిమా అని ఐడెంటిఫికేషన్ చూసి వాళ్ళ మీద ఏమైనా సైన్స్ ఉన్నాయా అని చూసి వాళ్ళకి కల్మా చదవమని, కల్మా అంటే ఇస్లామిక్ ప్రేయర్, అది కాకపోతే ఏది ఐడెంటిఫై చేయలేకపోతే వాళ్ళ ప్యాంట్లు కూడా ఇప్పి ముస్లిం కాదంటే చంపేశారు అని నిన్న వీడియోలో క్లియర్గా మనం మాట్లాడాం. సో ఇది రిలీజియస్ పోలరైజేషన్ అవ్వడానికి వాళ్ళు చేసిన చర్య. కాకపోతే నిన్న చనిపోయిన 28 మందిలో అందరూ హిందువులైతే కాదు, ఒక ముస్లిం కూడా చనిపోయాడు. ఆయన పేరు సయ్యద్ ఆదిల్ హుస్సేన్. ఈ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ అనే ఆయన ఒక పోనీ, అంటే అక్కడ పహల్గాంలో వచ్చినప్పుడు చిన్న గుర్రాల మీద తిప్పుతారు కదా, ఆ చిన్న గుర్రాల మీద తిప్పే ఒక లోకల్ కశ్మీరీ, ఓకే, ఆయన కూడా చంపబడ్డాడు. మొత్తం 28 మందిలోని 3 ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చెందిన ఆఫీసర్స్ ఉన్నారు. సో ఈ వీడియో చూడండి, ఇది చూసుకుంటే అసలు చాలా చాలా అంటే చాలా ఘోరంగా, వెరీ సాడ్గా ఉంది. మీరు క్లియర్గా చూడొచ్చు ఈ వీడియోలోని. సో ఈ విధంగా 28 మందిని అయితే చంపేశారు. సో ఇది 2000 తర్వాత, అంటే 25 ఏళ్ళలో సివిలియన్స్ మీద అయిన అటాక్లోని అతి పెద్ద అటాక్. 2000 సంవత్సరంలో కూడా 36 మంది సివిలియన్స్ కశ్మీర్లో మరణించారు. ఓకే, మధ్యలో ఆర్టికల్ 370 అబ్రోగేట్ చేసేసాక 2019 ఆగస్టులో ఇది అతి పెద్ద అటాక్. ఓకే, 2019 ఫిబ్రవరి 14 బాలాకోట్లోని ఫిబ్రవరి 14న పుల్వామాలోని 40 మంది సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, వాళ్ళని ఒక వ్యాన్లో బ్లాస్ట్ చేసేసి 40 మందిని చంపేశాక మోదీ గవర్నమెంట్ బాలాకోట్ అని ఎల్ఓసి కాకుండా, లైన్ ఆఫ్ కంట్రోల్ కాకుండా, పిఓకేలో కాకుండా పాకిస్తాన్, అంటే పాకిస్తాన్ కంట్రీలో ఉండే బాలాకోట్ని అటాక్ చేసి అక్కడ టెర్రరిస్ట్ క్యాంపుల్ని లేపేశారు. సో ఇండియా అయితే విపరీతంగా రిటాలియేట్ అయింది. సో ఈసారి వాళ్ళు ఎలా అటాక్ చేస్తారో, పాకిస్తాన్ ఆర్మీ అయితే కంప్లీట్గా హై అలర్ట్లో ఉంది. మొత్తం ఆసిఫ్ మునీర్ మళ్ళీ పాకిస్తాన్ చీఫ్ రెడీగా ఉండాలి, ఇండియా నుంచి ఎలాంటి అటాక్ అయినా అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాని గురించి ఇవాళ వీడియోలోని మనం మాట్లాడదాం. ఓకే, లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఈ వీడియోలో ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఎప్పుడు కూడా ఎలాంటి టెర్రరిస్ట్ అటాక్ అయినా కూడా ఇండియాలోని, భారతదేశంలోని మొట్టమొదటి సస్పిషన్ వచ్చేది పాకిస్తాన్ మీదే, పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీదే. కానీ ఇప్పుడు కూడా మొత్తానికి గవర్నమెంట్ అంతా కూడా ఇంటర్నల్గా అసెస్ చేసింది ఏంటంటే పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ గ్రూప్ లష్కర్ ఈ తోయిబా అని వాళ్ళ ఆఫ్ షూట్, అంటే వాళ్ళ కింద పనిచేసే సిస్టర్ ఆర్గనైజేషన్ టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇది లోకల్ కశ్మీర్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఈ కశ్మీర్ బేస్డ్ ఆర్గనైజేషన్ అయితే వాళ్ళు ఓన్ చేసుకున్నారు, వాళ్ళైతే క్లెయిమ్ చేశారు రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఇంచుమించుగా 85,000 మంది నాన్ కశ్మీరీస్కి, అంటే కశ్మీర్ వాళ్ళకి కాకుండా, ఇంతకుముందు ఆర్టికల్ 370 ఉన్నప్పుడు ఏంటంటే కశ్మీర్కి చెందిన వాళ్ళే కశ్మీర్లోని ల్యాండ్ కొనుక్కోగలరు, సెటిల్ అవ్వగలరు, ఇల్లు ఏమైనా కట్టుకోగలరు. కానీ అవుట్ సైడర్స్, అంటే కశ్మీర్ బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరికి అక్కడ సెటిల్ అవ్వడానికి రైట్స్ లేవు అని ఆర్టికల్ 370 ఉండేది. సో ఆర్టికల్ 370 అబ్రోగేట్ అయిపోయాక టీఆర్ఎఫ్ చెప్పిన రీజన్ ఏంటి అంటే, ఇది ఇండియన్ మీడియాలో నేను చూడలేదు, అవుట్ సైడ్ ఇండియన్ మీడియాలో నేను చదివి చెప్తున్నా. వాళ్ళు ఏం చెప్పారంటే 85,000 మంది నాన్ కశ్మీరీస్కి డామిసైల్ రైట్స్ ఇచ్చారు. బయట వాళ్ళందరూ వచ్చి
లోకల్ కాశ్మీర్ని ఆక్యుపై చేసుకుంటున్నారు అని టీఆర్ఎఫ్ ఇచ్చిన అలిగేషన్, టీఆర్ఎఫ్ ఇచ్చిన రీజన్, అందుకని అటాక్ చేసాము అని ద రెసిస్టెన్స్ ఫ్రంట్ చెప్తున్నారు. మళ్ళీ క్లెయిమ్ చేసిన విధానం బట్టి చూస్తే లష్కర్ ఈ తోయిబా మాస్టర్ మైండ్ పాకిస్తాన్ అయినా కూడా లోకల్ గ్రూపే చేసింది అని. సో ఇక్కడ ఒక సవాల్ ఏంటంటే, పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులు నడుపుతుంది, పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపుల నుంచి మొత్తం ట్రైనింగ్స్ అంతా తెలిసిందే, ఇందులో కొత్త ఏం లేదు. కాకపోతే ఇన్నిసార్లు పూర్తిగా లైన్ ఆఫ్ కంట్రోల్ కాకుండా పూర్తిగా ఇంటర్నల్ కశ్మీర్ వ్యాలీలోకే వచ్చారు కాబట్టి సెక్యూరిటీ ల్యాబ్స్ పదే జరుగుతుంది. సో ఇండియా వైపు నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని కూడా గవర్నమెంట్ చూస్తుంది. ఇది యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, వాళ్ళు శత్రువులు, వాళ్ళు ఎలాగైనా సరే భారతదేశాన్ని తక్కువ చేయడానికి ఏవైనా చేస్తారు. ఇది అందరికీ తెలిసింది, కొత్త ఏం లేదు. కాకపోతే ఎందుకు ఆర్మీ ఆపలేకపోయింది, లేకపోతే సెక్యూరిటీ ఆపరేటర్స్ ఎందుకు ఇది ఆపలేకపోయింది? అంతేకాకుండా వీళ్ళు చంపేసి 28 మందిని ఎలా ఎస్కేప్ అయిపోయారు? నాకు తెలుసు 1, 2, 3 రోజుల్లోని ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళకున్న ఇంటెలిజెన్స్తోని వీళ్ళని పట్టేస్తారు. అందులోని 3 అయితే ఐడెంటిఫై చేశారు. ఇదిగోండి ఇక్కడ ఫోటో పెడుతున్నా. అందులో 3 అయితే ఐడెంటిఫై చేశారు. ఆ 3 పేర్లు ఆసిఫ్ షేక్, సులేమాన్ షా, తర్వాత అబూ తల్హా. సో చూసారు కదా, ఈ నలుగురు ఉన్న ఫోటో, ఈ 4ని ఐడెంటిఫై చేశారు. సో భారతదేశం ఇమ్మీడియట్గా చేసిన యాక్షన్ ఏంటంటే ఇండస్ రివర్ ట్రీటీ, అంటే సింధు నది ట్రీటీ 1960లో ఫామ్ చేశారు. అది ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. సో ఇండస్ ట్రీటీలోని 6 నదులు, అందరూ పంజాబ్ అంటే 5 నదులు అంటారు, 5 నదులు ప్లస్ 1, 6 నదులు ఏంటంటే ఇండస్ అంటే సింధు, తర్వాత రావి, చెనాబ్, జీలం, సట్లజ్, బియాస్. ఈ 6 నదుల గురించి నేను వేరేగా ఒక వీడియో చేస్తాను. అసలు ఇండస్ రివర్ ట్రీటీ ఏంటి, దాని డీటెయిల్స్ అన్ని వేరే వీడియో చేస్తాను. ఈ వీడియోలోని లెంతీ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ చేసింది ఇండస్ రివర్ ట్రీటీని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. రెండోది సార్క్ వీసా. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సార్క్ కంట్రీలు 7 ఉన్నాయి. అవి ఏంటంటే పాకిస్తాన్, భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్. ఈ 7 దేశాలకి సార్క్ వీసా అని ఒకటి ఉంటుంది. ఆ సార్క్ వీసాని పాకిస్తాన్ కూడా, ఈ 7 దేశాల్లో సార్క్ వీసా ఎవరైతే పాకిస్తాన్ నుంచి సార్క్ వీసా అప్లై చేయడానికి అది సస్పెండ్ చేశారు. నెంబర్ 2. అంతేకాకుండా ఇస్లామాబాద్లో భారతదేశం హై కమిషన్, కన్సులేట్ లానే హై కమిషన్ ఉంటుంది. హై కమిషన్లో పనిచేసే మొత్తం వర్కర్స్ని 3 మినహాయించి ఇండియా విత్డ్రా చేసేసుకుంది. ఇది 3వది. 4వది అటారీ వాగా బోర్డర్. అక్కడ ప్రతిరోజు ఈవినింగ్ మీరు చూస్తారు కదా, పాకిస్తాన్ సోల్జర్స్, ఇండియన్ సోల్జర్స్ క్లియర్గా మ్యాచ్ చేసుకునేది. అంతేకాకుండా నేను అటారీ బోర్డర్ 3 సార్లు దాటి పాకిస్తాన్ వాగాలోకి వెళ్ళాను. ఆ వీడియోస్ అన్ని క్లియర్గా ఉన్నాయి. అసలు అందరూ అటారీ వరకు వెళ్తారు, కానీ నేను క్రాస్ చేసుకొని 3 సార్లు వెళ్ళాను. ఆ వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి, జస్ట్ అర్థం అవడానికి. ఇక్కడ చిన్న క్లిప్ అయితే పెడతాను మీరు చూడడానికి. సో ఇమ్మీడియట్గా ఈ అటారీ బోర్డర్ని మూసేశారు. అంటే పాకిస్తాన్ నుంచి రాకపోకలు, భారతదేశం నుంచి రాకపోకలు, తర్వాత చాలా ట్రేడ్ కూడా జరుగుతుంది, అవన్నీ ఆపేశారు. అది 4. 5వది భారతదేశంలో ఆల్రెడీ ఎవరైనా పాకిస్తాన్ సిటిజన్స్ ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు పెట్టే బేడ సర్దుకొని 48 గంటల్లో వెళ్ళిపోవాలి అని క్లియర్గా ఒక ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తం ఈ 5 యాక్షన్లు ఇమ్మీడియట్గా తీసుకున్నారు. మళ్ళీ సమరైజ్ చేద్దాం. సో ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండెడ్. తర్వాత సార్క్ వీజాస్ పాకిస్తాన్ సిటిజన్స్కి ఇవ్వరు. 3 అటారీ బోర్డర్ మూసేశారు. 4 హై కమిషన్లో మొత్తం స్టాఫ్ని విత్డ్రా చేసేసి 3 మాత్రమే ఉంచారు. 5వది ఎవరైనా సరే భారతదేశంలో ఉంటే 48 గంటల్లో వాళ్ళు భారతదేశం వదిలి వెళ్ళిపోవాలి అని ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఈ 5 ఉంటుండగా 6వది ద అన్నోన్ ఫ్యాక్టర్. ఏంటంటే పుల్వామా దాడి జరిగినప్పుడు 40 మంది మిలిటరీ వాళ్ళ మీద అటాక్ జరిగినప్పుడు 40 మంది సిఆర్పిఎఫ్ గ్రేట్ ఇండియన్ జవాన్స్ని బలి తీసుకున్నప్పుడు ఇంత ఊహించని విధంగా పాకిస్తాన్ భూభాగంలోకి ఇండియన్ విమానాలు పంపించి అక్కడ బ్లాస్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అని ఎవరూ ఊహించలేరు. కాకపోతే
హెవీ రిటాలియేషన్ అయితే ఉంటుంది అని డెఫినెట్గా అర్థం చేసుకోవచ్చు. కానీ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు కరెక్టే, వాళ్ళు ఎయిడ్ చేశారు, మొత్తం టెర్రరిస్ట్ క్యాంపులు నడుపుతున్నారు, ఇండియాకి అగేన్స్ట్గా మొత్తం బార్డర్ నుంచి క్రాస్ బార్డర్ టెర్రరిజం చేస్తున్నారు, ఇవన్నీ మనకి తెలిసిందే. కాకపోతే ఇంటర్నల్గా ఏవేవి చింక్స్ ఉన్నాయో, చింక్స్ ఇన్ ద ఆర్మర్ అంటారు ఇంగ్లీష్లో, అవి ఫిక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శత్రువులు అలాగా మనం అటాక్ చేస్తారు, అది తెలిసిందే. కానీ లోపల ఎందుకు ఫెయిల్ అయిపోయింది, ఈ ఆపరేటర్స్ ఏంటి అన్నది చూసుకోవాలి. అన్నిటికన్నా హార్టనింగ్ ఏంటంటే, ఇది జరిగాక ఇంతకుముందు ఈ అటాక్ రిలీజియస్ లైన్స్లో జరిగినా కూడా, హిందూ ముస్లిం అన్న విషయంలో జరిగినా కూడా, కశ్మీర్లో ఇంత సాలిడారిటీ నేను చాలా పోస్టులు చూశాను. లోకల్ ముస్లిమ్స్ ర్యాలీ చేస్తున్నారు ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని. సో మొత్తానికి కశ్మీర్ వ్యాలీలోని అందరూ కూడా యూనిఫైడ్గా, పనికిమాలినోళ్ళు ఒక 1% ఎక్కడైనా ఉంటారో వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు, ఓవరాల్గా వ్యాలీ అంతా కూడా యునైటెడ్గా హిందూ ముస్లిం అని లేకుండా అందరూ కూడా ఇండియన్స్ వర్సెస్ టెర్రరిస్ట్ అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు భారతదేశం లోపలే ఎన్నో చిన్న చిన్న ఆర్గనైజేషన్లు ఉంటాయి, పోలీసులను చంపేసేవాళ్ళు, ఆర్మీని చంపేసేవాళ్ళు, నక్సలైట్లు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా రకరకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా. అలాగా ఇది కూడా ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ గానే చూడాలి, కానీ చూడాలి అని కశ్మీరీస్ అందరూ కూడా సాలిడారిటీతోని మొత్తం అందరూ కలిసి సంఘీభావం తెలిపిన విధానం అయితే చాలా నచ్చింది. మళ్ళీ ఇది హిందూ ముస్లిం అటాక్లో కాకుండా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ముస్లిం అయితే ఒక టెర్రరిస్ట్ దగ్గర గన్ లాక్కోవడానికి ట్రై చేస్తుంటే పోనీ మీద ఒక చిన్న గుర్రం నడిపే ఆయన కూడా అందులో చనిపోయాడు. కాబట్టి మళ్ళీ ఏదో సెక్యులర్, చాలామంది ఎలా చెప్తారంటే, ఏదైనా చెప్తే ఇప్పుడు చాలా వీడియోస్ చూస్తున్నట్టయితే ఏదేదో హిందూ వర్సెస్ ముస్లింలా, ముస్లిం వర్సెస్ హిందూలా. నా ఒపీనియన్ ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీరు ఒప్పుకోవచ్చు ఒప్పుకోపోవచ్చు, ఇది హిందూ ముస్లిం ఇష్యూ అయితే డెఫినెట్గా కాదు, ఇది టెర్రరిజము నాన్ టెర్రరిజము ఇష్యూ. ఓకే, సో ఒక టెర్రరిస్టు కావాలని ఇప్పుడు అందరూ కూడా హిందూ ముస్లిం కొట్టుకుని ఉంటే ఆ టెర్రరిస్టులు కావాల్సిందే అది. ఓకే, సో నా ఉద్దేశంలోని ఎవరో ఒక వెధవ, ఒక ముస్లిం అయిన ఒక టెర్రరిస్ట్ వచ్చి ఇలా ప్యాంట్లు ఇప్పేసి చెక్ చేసి రిలీజియస్ పరంగా చేసేస్తే, ఎక్కడో ఒడిశాలో ఉన్న ముస్లింకో, ఆంధ్రాలో ఉన్న ముస్లింకో, తెలంగాణలో ఉన్న ముస్లింకో, కేరళలో ఉన్న ముస్లింకో, తమిళనాడులో ఉన్న ముస్లింకో ఎలా లింక్? సో ఈ టైప్ ఆఫ్ పోలరైజేషన్ కావాలని వాళ్ళు చేస్తారు, ఎందుకంటే హిందూ ముస్లిమ్స్ కొట్టుకోవాలని. సో ఇక్కడ మనందరం చాలా జాగ్రత్త వహించి, ఇండియాలోని ఇంచుమించుగా 15 నుంచి 20% ముస్లిమ్స్ ఉన్నారు. సో 140 కోట్లు అనుకుంటే ఎంత, 20 కోట్లు దాటి ముస్లిమ్స్ ఉన్నారు. సో 20 కోట్లు ఉన్న ముస్లిమ్స్తోని తగాదాలు పెట్టుకుంటే భారతదేశం సమగ్రతకే అది ముప్పు. సో ఇది గుర్తుంచుకోవాలి. అందరూ యాంటీ రిలీజియన్ స్టేట్మెంట్స్ చేసేటప్పుడు అందరూ కలిసి ఎదుర్కోవాలి. ఇది ఒకళ్ళు, ఒక మతం, ఒక పార్టీయో, ఒక స్టేట్ ఎదుర్కోవాల్సింది కాదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎన్నాళ్ళ నుంచో బయట ఉంటున్నవాడిగా, ప్రపంచం అంతా తిరిగినవాడిగా, పాకిస్తాన్ ఎన్నోసార్లు వెళ్ళాను, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఎందుకంటే కశ్మీర్ ఇంకా యూనియన్ టెరిటరీనే. 28 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు అన్ని మూలలో తిరిగినోడికి చెప్తున్నా, ఇది ఒక రిలీజియస్ ప్రాబ్లం డెఫినెట్గా కాదు, ఇది ఒక టెర్రరిజం ప్రాబ్లం. ఓకే, సో మళ్ళీ ఎల్ఓసి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎల్ఓసికి ఎల్ఏసి ఏంటి తేడా అని. ఇంటర్నేషనల్ బార్డర్ అంటే 2 దేశాలు ఒప్పుకున్న బార్డర్ని ఇంటర్నేషనల్ బార్డర్ అంటారు. ఇక్కడ ఒక ఫోటో పెడతాను, అది ఇంచుమించుగా 190 కిలోమీటర్లు ఉంది. ఓకే, అందులో ప్రధానంగా ఉన్న రాకపోకలకి అటారీ వాగా బార్డర్. ఆ తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఉంది, ఎందుకంటే మళ్ళీ కశ్మీర్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను, నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఇది మొత్తం కశ్మీర్ మ్యాప్ చూడండి. ఓకే, ఈ కశ్మీర్ మ్యాప్లోని మనం 4 పార్ట్స్ పెట్టుకోవచ్చు. 4 పార్ట్స్లోని భారతదేశం కంట్రోల్, అంటే ప్రస్తుతం భారతదేశం కంట్రోల్లో ఉన్న ఒక ముక్క ఇండియన్ కశ్మీర్, అందులో మళ్ళీ 2 రీజియన్స్ ఉన్నాయి. ఒకటి కశ్మీర్ వ్యాలీ, అంటే ఒక 2 యూనియన్ టెరిటరీలు, ఒకటి లదాఖ్, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లోని జమ్మూ రీజియన్, తర్వాత కశ్మీర్ వ్యాలీ, ఇది ఒక యూనియన్ టెరిటరీ. రెండో యూనియన్ టెరిటరీ లదాఖ్, ఇందులోని లదాఖ్ రీజియన్, కార్గిల్ రీజియన్, ఇది ఒక యూనియన్ టెరిటరీ. ఈ 2 భాగాలు భారతదేశంలో సమగ్రంగా ఉన్నాయి. సో మిగతాది ఇల్లీగల్గా, అంటే పాకిస్తాన్ ఆక్రమణలో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటారు, అందులో 2 రీజియన్స్ ఉన్నాయి. ఒకటి ఆజాద్ కశ్మీర్,
దాని పేరు ఆజాద్ కాశ్మీర్. అది డైరెక్ట్గా పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉంది. అది ఇండిపెండెంట్ ఆటోనమీ లా ఉన్నా కూడా. ఆ రెండో పార్ట్ గిల్గిట్ బాల్టిస్తాన్. ఇప్పుడు ఈ మ్యాప్లో మీరు చూడొచ్చు. సో ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ పార్ట్, తర్వాత ఈ ఆజాద్ కాశ్మీర్ పార్ట్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. ఓకే, దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటారు. తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇది అక్సై చిన్ రీజియన్. అక్సై చిన్ రీజియన్ నిన్న వీడియోలో చెప్పినట్టు 1958, 59, 60 నుంచి ప్రాబ్లం ఉంది. ఇది చైనా ఆక్యుపేషన్లో ఉంది. ఓకే, ఈ చైనా ఆక్యుపేషన్లో ఉన్నదాన్ని అక్సై చిన్ అంటారు. ఓకే, సో ఈ అక్సై చిన్ రీజియన్కి ఇండియా కంట్రోల్ ఉన్న కాశ్మీర్కి మధ్యలో ఉండే లైన్ని LAC అంటారు. దీన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. మొన్న గల్వాన్ పెంగాంగ్ బేసిన్ దాటాక గల్వాన్ దగ్గర గొడవ అయింది. అది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఇండియా అధీనంలో ఉన్న కాశ్మీర్కి ఉన్నదాన్ని LOC అంటారు. సో ఇది 190 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బోర్డర్ కాకుండా లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది డాటెడ్ లైన్, ఈ మ్యాప్లో మీరు చూసినట్టు ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. ఇవన్నీ కాకుండా సో ఆజాద్ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ రెండు కలిసి పాకిస్తాన్ నార్దర్న్ ఏరియాస్ అని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది ఒకటి. 2 జమ్మూ రీజియన్, కాశ్మీర్ రీజియన్, తర్వాత లదాఖ్ రీజియన్ ఇది ఒక సెట్. 3వది అక్సై చిన్ అదొక సెట్. 4వది షక్స్గమ్ వ్యాలీ అని ఉంది. ఈ షక్స్గమ్ వ్యాలీ అనేది 1963లో పాకిస్తాను చైనాకి సీడెడ్ అంటే ధారాదత్తం చేసేసింది. ఎందుకంటే అక్సై చిన్ నుంచి తర్వాత చైనా, తర్వాత ఈ షక్స్గమ్ వ్యాలీ, తర్వాత గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి సిపాక్ చైనా సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కోఆపరేషన్ అని మొత్తం చైనా చాలా 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 బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి గ్వాదర్ అంటే బలూచిస్తాన్లో ఉండే గ్వాదర్ పోర్ట్ వరకు మొత్తం రవాణా అవ్వాలని వెస్టర్న్ చైనాకి. ఎందుకంటే ఈస్టర్న్ చైనా అంతా సౌత్ చైనా సీ, అటువైపు ఈస్ట్ అంతా హార్బర్ పోర్ట్లు ఉన్నాయి. ఈ వెస్టర్న్ చైనాకి కింద టిబెట్ తర్వాత ఇండియా కాబట్టి వాళ్ళకి అటు వెళ్లకుండా డైరెక్ట్గా గ్వాదర్ పోర్ట్కి ఈ సిపెక్ అని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కోఆపరేషన్ అని మొత్తం రోడ్ వేయడానికి ఈ చైనా నుంచి అక్సై చిన్లోంచి షక్స్గమ్ వ్యాలీలోంచి ఈ పాకిస్తాన్ అంటే గిల్గిట్ బాల్టిస్తాన్లోంచి పాకిస్తాన్లోకి గ్వాదర్ వరకు ఈ కోఆపరేషన్ అనమాట. సో ఇవి రీజన్స్. సో ఈ LOC ఇది పోరస్, ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ బోర్డర్ అన్నదానికి ఫెన్స్ ఉంది, ఎలక్ట్రికల్ ఫెన్స్ ఉంది, తర్వాత మొత్తం రేడార్లు అన్నీ మొత్తం మానిటర్లో ఉంది. కానీ LOC దగ్గర మాత్రం పూర్తిగా ఫెన్స్ లేదు. ఎందుకంటే చిన్న చిన్న రివర్స్ స్ట్రీమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఎవరైనా టెర్రరిస్టులు అటు ఇటు తిరగడానికి ఆస్కారం ఉంది. సో వీళ్ళు భయపడుతుంది అంటే పాకిస్తాన్ అలర్ట్ మీద ఉంది ఏంటంటే భారతదేశం ఈ LOC మీద కంట్రోల్ చేయడానికి లేకపోతే LOC మీదగా ఎదురు దాడి గట్టిగా దెబ్బ కొట్టడానికి ఆస్కారం ఉందని వాళ్ళు అయితే భయపడుతున్నారు. సో పాకిస్తానీ ఆర్మీ ఒకవేళ నాకు రికార్డింగ్ దొరికితే ఎక్కడ నేను పెడతాను, ఆయన హై అలర్ట్ అయితే ఇష్యూ చేశాడు. సో ఓకే, సో చాలామంది ఏం చెప్తారంటే ఇట్స్ టైమ్ టు టేక్ POK బ్యాక్ అని. సో మిలిటరీని ఇన్వాల్వ్ చేసి, ఎందుకంటే గిల్గిట్ బాల్టిస్తాను తర్వాత ఆజాద్ కాశ్మీర్ అన్నది చిన్న ఏరియా అయితే కాదు, అలా కంట్రోల్ చేసి పెట్టుకోవడానికి. అమెరికా లాంటి దేశమే ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయలేక మొన్న ఉన్నప్పుడు ఆయన వదిలేసి అమెరికా ఏమో సీజ్ చేసేసి తాలిబాన్కి పవర్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో అంత పెద్ద రీజియన్ని ఇండియా నిజంగా మిలిటరీలో తీసుకోగలదా? ఎందుకంటే అక్కడ నేను ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ ఏరియాలో తిరిగాను. మొత్తం అంత కొండలు, చిన్న చిన్న వాగులు, వంకలు, చాలా కాశ్మీర్లో ఉన్న హిల్స్ కన్నా పెద్ద పెద్ద మౌంటైన్స్ అన్నీ ఉంటాయి. దాన్ని అంత ఈజీగా కంట్రోల్ చేయగలరంటే నాకు ఐ డోంట్ నో. అది మిలిటరీ చేయాల్సిన జాబ్. మన ఇంట్లో కూర్చొని ఈజీగా లెక్చర్ ఇవ్వడం అయితే కాదు. సో తర్వాత గిల్గిట్ బాల్టిస్తాన్ రీజియన్లో 1.9 మిలియన్ అంటే 19 లక్షలు ఎక్కువ, అంటే స్పార్స్గా ఎక్కువ మంది ప్రజలు ఉండరు. కానీ కాశ్మీర్ వ్యాలీలో మాత్రం 14 మిలియన్ అనుకుంటా, కరెక్ట్ నెంబర్స్ నాకు మెమరీ బట్టి చెప్తున్నా, 1,40,00,000. సో ఇది చాలా పాపులేషన్ ఉన్నది. సో అందుకనే వాళ్ళు ఈ పహల్గామ్ అనే ఏరియాని వాళ్ళు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇండియన్ టూరిస్టులు రాకూడదు అని. మీకు నిన్న వీడియోలో చెప్పాను. 2024లో 2.35 అంటే 2,35,00,000 మంది టూరిస్టులు వచ్చారు. అంటే కాశ్మీర్ పూర్తిగా నార్మల్ అయిపోయింది. ఆ నార్మల్సీ అవడం తట్టుకోలేక ఈ అటాక్ చేశారు.
మీకు తెలుసు ఇలా అటాక్ జరిగినప్పుడు ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏముంటుందంటే అందరూ ఇంకా కాశ్మీర్లో మానేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు. సో దీనికి ఎయిర్లైన్స్ ఏమో నిన్న విపరీతంగా రేట్లు పెంచేశారంట. కాశ్మీర్ నుంచి వెనక్కి వేరే వేరే ఊర్లకి ఇండియాలోని రావడానికి. దాన్ని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయితే మానిటర్ చేస్తూ ఇలా ప్రైస్ గౌజింగ్ అంటారు, అలా జరగకుండా ఉండాలి అని ఆయన తీవ్రమైన స్టెప్స్ తీసుకుంటున్నారని నేను చూశాను. సో ఇంకోటి ఏంటంటే, నేను ఇవాళ ఫరూక్ అబ్దుల్లా, ప్రస్తుత ఒమర్ అబ్దుల్లా వాళ్ళ నాన్న, ఇంతకుముందు ఫార్మర్ చీఫ్ మినిస్టర్, నేషనల్ కాన్ఫరెన్స్ చెందిన ఆయనది నేను చూశాను. ఆయన ఇంటర్వ్యూలో ఆయన ఏడుస్తున్నాడు. ఎప్పుడూ లేని సాలిడారిటీ కశ్మీర్లో కూడా ఒమర్ అబ్దుల్లా, తర్వాత ఫరూక్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ పీడిఎఫ్, అంటే వీళ్ళందరూ స్టార్ ప్లేయర్స్, వీళ్ళందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు అగెయిన్స్ట్ ద టెర్రరిస్ట్. సో ఒక గుడ్ థింగ్ నేను చూసింది ఏంటంటే, ఎప్పుడు చూడనంత ఐకమత్యం, ఎప్పుడు చూడనంత సాలిడారిటీ కశ్మీర్కి చెందిన పీపుల్లో కూడా అగెయిన్స్ట్ టెర్రరిజం ఉంది. సో అది ఒక గుడ్ థింగ్, అదొక గ్రేట్ థింగ్. సో దీన్ని మళ్ళీ ఒక రిలీజియస్ వార్ లాగా చాలామంది, నేనే వాట్సాప్ గ్రూప్లో ఉన్నా, వీళ్ళన్నింటిలో కూడా ఇది వెంటనే హిందూ ముస్లిం ప్రాబ్లంలా ట్రీట్ చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఇది హిందూ ముస్లిం ప్రాబ్లం అయితే డెఫినెట్గా కాదు, ఇది టెర్రరిజంకి భారతదేశానికి ఉన్న ప్రాబ్లం అని నా ఒపీనియన్. సో మళ్ళీ ఈ రిటాలియేషన్ అయితే సివియర్గా ఉంటుంది డెఫినెట్గా. దాన్ని డెఫినెట్గా అది ఉండాల్సిందే. ఎందుకంటే వేరే దేశం వాళ్ళు ఇంకో దేశం అఫైర్స్లోని వేలు పెట్టి అందులోని ఇలాంటి పెద్ద ఘోరమైన అటాకులు చేసినప్పుడు డెఫినెట్గా రిటాలియేషన్ ఉండాలి, దాన్ని రెట్రిబ్యూషన్ అంటారు, రెట్రిబ్యూషన్ ఉండాలి. కానీ భారతదేశం ఇమ్మీడియట్గా ఇంటర్నల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి. పుల్వామా దాడి జరిగింది కూడా లోపలే, తర్వాత పఠాన్కోట్ దాడి జరిగింది లోపలే, ఈ దాడి పహల్గామ్లో జరిగింది కూడా భారతదేశం ఇంటిగ్రల్ టెరిటరీలోనే. కాబట్టి సెక్యూరిటీ ల్యాబ్స్ ఏమైనా జరిగిందా, ఎందుకు వీళ్ళు ఆపరేట్ చేయగలుగుతున్నారో ఇంత జరిగినా అన్నది చేయాలి. దీన్ని ఇప్పటికీ కంట్రోల్ చేయాలని నాకు తెలుసు ఈ చిన్న చిన్న వాళ్ళని. కాకపోతే దీని మీద కూడా వాళ్ళు డెఫినెట్గా ఎంఫసిస్ పెట్టి ఎవరైతే లోకల్గా నావిగేట్ చేశారో, హెల్ప్ చేస్తున్నారో ఎక్స్టర్నల్ ఎనిమీకి, వాళ్ళని గట్టిగా టాస్క్ అయితే తీసుకోవాలి. సో ఈ బార్బారిక్ అటాక్ డెఫినెట్గా అన్ని విధాల వితౌట్ ఎనీ ఇన్సైడ్ అవుట్ సైడ్ లేకుండా ఖండించాల్సిందే. అండ్ ఎవరైతే కారకులు దీనికి డెఫినెట్గా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని నేను సిన్సియర్గా భావిస్తున్నాను. సో మళ్ళీ యాజ్ ఆల్వేస్ ఏమైనా తప్పులు చెప్పుంటే, ఇది సింగిల్ షాట్లో తీసిన వీడియో కాబట్టి క్షమించండి. అంతేకాకుండా ఇండస్ వాటర్ ట్రీటీ దాని గురించి చాలామంది మాట్లాడుతున్నారు. నేను ఒక తెలుగులో 2 వీడియోలు చూశాను, అందులో చాలా ఎర్రర్స్ ఉన్నాయి. ఛానల్ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అందుకని నాకు తెలిసినట్టు ఈ ఇండస్ రివర్ ట్రీటీ గురించి డీటెయిల్గా వీడియో అయితే చేసి తర్వాత షేర్ చేస్తాను. ఓకేనా? యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.